ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే సరస్వతి ప్రదీప్ గారు. నమస్తే అమ్మా. సరస్వతి గారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు కానీ ఇష్యూస్ కానీ పిల్లల మీద అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అలాగే దీంతో పాటుగా డివోర్స్ సంఖ్య కూడా మనం కొంచెం ఎక్కువగానే చూస్తున్నాం అనుకోవాలి ప్రెసెంట్ అయితే. అవును, దీని వల్ల కూడా పిల్లలు మధ్యలో ఉన్న పిల్లలు ఎంతవరకు సఫర్ అవుతారంటారు? చాలా అవుతారండి. ఎంత ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి మాటల్లో చెప్పలేము. మాటల్లో చెప్పలేము. ఎంత మందిని చూసానో నేను, ఎంత మందిని చూసాను, ఎన్ని రకాల ప్రభావం చూపిస్తుందో చెప్తా మీకు. అసలు నేను లాంగ్ బ్యాక్ ఒక ప్రోగ్రామ్ ఇలాగే మోడరేటర్ గా చేసేదాన్ని, ఒక విమెన్ ప్రోగ్రామ్ కి. అందులో ఒక జడ్జి గారు వచ్చారు. ఇట్లాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చాలా విలువైన మాట చెప్పారండి. ఏదంటే, భార్యాభర్తలు మీ మధ్య గొడవలు వస్తే భార్యాభర్తలుగా విడిపోండి, కానీ తల్లిదండ్రులుగా మాత్రం విడిపోవద్దు అని చెప్పారు. ఎంత విలువైన మాట అండి. తల్లిదండ్రులు కాకముందు మీరు ఏమైనా చేసుకోండి, అది ఇంకా మీ ఇండివిజువాలిటీ. పిల్లలు ఒకసారి పిల్లల జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకేముంది? అటువంటిది ఏదైనా ఉంటే ముందు చాలు. సరే, ఇది ఓన్లీ ఒక వర్గం. ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినాయంటే, ఇక్కడ నేను కూర్చుని ఏదో నీతులు చెప్తున్నాను, మా లైఫ్ లో కష్టం మీకేం తెలుసు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐ అండర్స్టాండ్. అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వాళ్ళకి ఇంకా తప్పదు. ఇంకా వాళ్ళు డైవర్స్ తీసుకోవడం కానీ, ఆ ప్రభావం పిల్లల మీద పట్టం కానీ ఇంకా తప్పదు. కానీ 80% ఆఫ్ ద కేసెస్ పిల్లలు ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటేనే బెస్ట్ అని నేను అనుకుంటాను. ఎలా సాధ్యం అంటారు అది? అంటే ఏదున్నా ఇష్యూస్ పిల్లల ముందర డిస్కస్ చేయొద్దండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూస్ ని పిల్లల ముందర డిస్కస్ చేయొద్దు. మీకేమున్నా అదేదో మిస్సమ్మ సినిమాలో వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి డిస్కస్ చేస్తారు, ఆ టైప్ లో వెళ్ళి కొట్టుకోండి, తిట్టుకోండి, తన్నుకోండి, ఏమైనా చేసుకోండి. పిల్లల ముందర మాత్రం అసలు అది చూపించొద్దు. ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే డ్రైవర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న కండిషన్స్ డిఫరెంట్. నేను అవి మాట్లాడట్లా. ఫస్ట్ అసలు గొడవలు, డైవర్స్ కి కారణం తీసే గొడవలు ఉంటాయి కదా, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు అని నా ఉద్దేశం. ఓకే. లేకపోతే ఏమవుతుందో చెప్తా. నాగింగ్ వైఫ్ అండి. నాగింగ్ వైఫ్ అంటే ఊరికే నసబెట్టే వైఫ్ ఆ హస్బెండ్ ని, ఆయన పట్టించుకొని హస్బెండ్, ఇద్దరి మధ్య గొడవలు, ఎప్పుడు చూసినా గొడవలే. ఒక్కడే కొడుకు, వాడంటే మాత్రం గారాబం ఇద్దరికి. వాడు ఏదంటే అది ఇచ్చేయడం, వాడు ఎంత అల్లరి చేసినా భరించటం. ఆయన దగ్గర చేసినప్పుడు ఈవిడ కోప్పడితే ఆయన దగ్గర చేయడం, ఆయన కోప్పడితే ఈవిడ దగ్గర. మొత్తానికి వాడు మోస్ట్ స్పాయిల్డ్ చైల్డ్ న్యాచురలీ కదా. అయితే పాపం అసలైతే వాడు చాలా తెలివైన వాడు, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఫెలో. కానీ ఏమైంది, మొత్తం ప్రభావం వీళ్ళిద్దరి మూర్ఖత్వం వాడి మీద పడింది. అవును. ఆ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరి మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. అట్లా కొట్టుకునేవాళ్ళు, విపరీతంగా మాట అనుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, విలువ లేదు ఒకళ్ళంటే ఒకళ్ళు. పిల్లవాడు మొత్తం చూస్తూ పెరిగాడు, ఒక టెన్నిస్ మ్యాచ్ చూసినట్టు చూశాడు, ఇటు 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 ఇటు. మొత్తానికి పెరిగిన తర్వాత ఆ అబ్బాయిని పెళ్లి చేశారు. 6 నెలలు కాదండి, ఆ వైఫ్ తోని పడలేదు మొదటి నుంచి. అంటే అతను చూసిన వాతావరణం, పెరిగిన వాతావరణం అలాంటిది. అంటే ఇంకా హస్బెండ్ వైఫ్ అంటే కొట్టుకోవడమే, అంతే. పడదు, వైఫ్ అంటే ఇలాగే ఉంటుంది, హస్బెండ్ అంటే ఇలాగే ఉండాలి అనే ప్రభావం. ఏం లాభం చెప్పండి? ఇంత కూడా డొమెస్టిక్ పీస్ లేకుండా అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లవాడు, కొంతమంది బాగా మరి ఎక్సెల్ అయ్యే వాళ్ళు ఉంటారేమో తెలియదు. ఇదే కేసు, ఇట్లాంటి కేసే ఇంకొక కేసులో 2 మగ పిల్లలు. తండ్రి తాగుబోతూ వచ్చి కొట్టేవాడు, ఒకడేమో అట్టాగే తయారాడు, ఒకడు IAS అయ్యాడు. ఓ సూపర్. వాళ్ళని అడిగితే ఏంటి మనం అబ్జర్వ్ చేస్తే, వాడు తాగొచ్చి కొట్టి తండ్రిని హీరో అనుకున్నాడు. ఈడేమో మా అమ్మ ఇంత కష్టపడుతుంది, నేను పొరపాటున కూడా ఇంకొక స్త్రీకి అట్లా చేయకూడదని అనుకున్నాడు లైఫ్ లో. ప్రభావం ఎలా అయినా పడవచ్చు. వాడి అదృష్టం, వాడి పూర్వజన్మ సుకృతం కొద్ది వాడు ఎలాగైనా అనుకోవాలి. కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని ఒక చక్కటి వాతావరణంలో పెంచాల్సిందే. డైవర్స్ దాకా వెళ్ళిపోయేంత భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో ఉంటే వాటిని మీరు ఎంత గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారనేది ఇంపార్టెంట్, పిల్లలు ఎఫెక్ట్ కాకుండా. అలా ఎఫెక్ట్ అయిపోయే పిల్లలు ఎక్కడుండాలో తెలియక, అమ్మ దగ్గర ఉండాలా, నాన్న దగ్గర ఉండాలా, వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్, వాడు ఎటు కాకుండా అయిపోయి లైఫ్ లో వాడికి అసలు వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ప్లేస్ కి రావడానికి కూడా ఆలోచిస్తున్నాడు. వేరే సిటీలో ఉండాలా, ఎక్కడ, నాకు ఒక ప్లేస్ లేదు, నాకు ఒక స్పేస్ లేదు. పిల్లల్లో ఒక రకమైన కాంప్లెక్స్ డెవలప్ అయిపోయి సూసైడల్ అటెంప్ట్స్ చేసుకోవడము, లేదా ఒక హేస్టీ డెసిషన్స్ తీసేసుకోవడం లైఫ్లో, ఇలాంటివి జరుగుతాయి. దయచేసి నేను ఇందాక చెప్పినట్టు భార్యాభర్తలుగానే ఏదైనా తీసేసుకోండి, డెసిషన్స్ తీసేసుకోండి. తల్లిదండ్రులు అయిన తర్వాత 10 సార్లు ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు. అంటే అడ్జస్ట్ అయిపోమంటారా, మా లైఫ్ ఇంతేనా అంటే అది అప్ టు యూ. అంతే.
వాళ్ళ జీవితాలను వాళ్ళ బట్టి వాళ్ళ పరిస్థితులను పరిస్థితుల్ని బట్టి కదా. ఉంటుంది. మనం ఎందుకంటే మనం జడ్జి చేయలేము ఇక్కడ కూర్చుని. అవును. ఎవరి ఇళ్లలో పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. అవును. కాకపోతే పిల్లల మీద ప్రభావం అని అడిగారు కాబట్టి చెప్తున్నా. ఉమ్. బంగారం లాంటి వాళ్ళ భవిష్యత్తుని మనం పాడు చేస్తున్నట్టే కదండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగిన పిల్లల విషయంలో కూడా సింగిల్ పేరెంట్ అయ్యేసరికి విపరీతమైన అటెన్షన్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం. ప్లస్ విపరీతమైన గారాబం లేదా విపరీతమైన స్ట్రిక్ట్, అంటే అమ్మో నా లైఫ్ ఇట్లా అయిపోయింది, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి దగ్గర పిల్లోడు పెరుగుతున్నాడు అనుకోండి, వీడు పెరిగి వాళ్ళ నాన్నలాగా అవ్వకూడదు, అలాంటి ఆలోచనలు ఉంటా ఉంటాయి. లేదా ఎక్కువగా మనం ఎక్కువ కేసెస్ లో గారాబం ఎక్కువ చూస్తాం. నేను ఒక్కదాన్నే పెంచుతున్నాను కదా, నేను అన్ని అంత అటెన్షన్ నేనే ఇవ్వాలి అనేసి, అది కూడా దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. ఉంటుంది. అక్కడ కూడా మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, సింగిల్ పేరెంట్ అంటే ఎవరైనా కావచ్చండి. పిల్లలు వాళ్ళ దగ్గర పెరుగుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో చూసేశారు, కష్టం చూస్తున్నారు. పిల్లలకు ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఒక కజిన్స్ తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మింగిల్ అవ్వడము, షేర్ చేసుకోవడము, ఒక కమ్యూనికేషన్, వాళ్ళతో మంచిగా మాట్లాడడము. ఎంతసేపు మీరు అన్నట్టుగా ఒక పానిక్ సిచ్యుయేషన్ లో వీళ్ళు అవుతారేమో అన్న కాకుండా వాళ్ళని కొంచెం ఫ్రీగానే ఉంటూనే, ఫ్రెండ్లీగానే ఉంటూనే, మంచి చెడు చెప్తూ, చుట్టుపక్కల వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉండేట్టుగా మంచి ప్లెజెంట్ వాతావరణంలో ఉంటే, ఒక్కళ్ళే అయిపోకుండా వాళ్ళని నలుగురిలో పెరగనివ్వాలి, నలుగురితో కలవనివ్వాలి. వాళ్ళని అట్లా బంధించినట్టు ఇలా అయిపోతాడేమో ఉండకూడదండి, అట్లా ఉండకూడదు, బంధించినట్టు చేయకూడదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలవాలి, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేందుకు వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలండి. వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే కష్టం. ఎంతసేపు నా భయాలు, నా ఆందోళనలు, నా స్ట్రెస్, నేను ఇలా అయిపోయా, వాడు ఇలా అయిపోయా, నో నీడ్. తను ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళది అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి మనం. అవును. తర్వాత నవేడేస్ మనం చూసుకుంటే సరస్వతి గారు, పిల్లలు చాలా చిన్న వయసులోనే సెటిల్ అయిపోతున్నారు. సంతోషించదగ్గ విషయం. క్యాంపస్ సెలక్షన్స్ అని చాలా క్యాంపస్ లోనే మంచి మంచి ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు చూస్తా ఉన్నాం. దీంతో ఏమవుతుంది, ఏజ్ చిన్నదే, సంపాదన ఎక్కువ ఉంటుంది. అవును. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఆ సంపాదన వచ్చేస్తుందో, మేము చాలా పెద్దోళ్ళం అయిపోయామనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంట్లోనూ అలాగే బిహేవ్ చేయటం, బయట కూడా అలాగే బిహేవ్ చేయటం, టోటల్ ఇంటిని శాసించే స్థాయికి పిల్లల్ని చూస్తా ఉన్నాం మనం. పేరెంట్స్ కూడా దానికి లొంగిపోతున్నారు. ఓకే, వాళ్ళదే ఫైనల్ డెసిషన్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది ఇబ్బంది కలగొచ్చు కదా. అంటే ఎట్లా, నాట్ నెసెసరీలీ వాళ్ళు నిజంగా వైస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మనం అప్పుడు మనం చేయలేకపోయాము, వీళ్ళు చేస్తున్నారు. 4 డబ్బులు వచ్చినాయి, వీళ్ళు ఇప్పుడు మనం కొనలేదు ఒక స్థలం, వీడు కొంటున్నాడు. మనం ఒక ఇల్లు కొనలేదు, వీడు కొనే స్థితిలో ఉన్నాడు, కొంటున్నాడు. వెల్కమ్ చేయండి. మీరనేది మరీ ఇంకా శాసిస్తున్నాడు అసలు. కూర్చో అంటే కూర్చోవాలి, నిల్చోవాలి, అలా 90% ఉండరు పిల్లలు. ఎక్కడో ఉంటారు అనుకోండి, కానీ 90% ఉండరండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నేను చెప్తాను. ఇప్పుడు బాగా సంపాదన వచ్చిన వాళ్ళకి ఎలా ఆలోచిస్తారో నేను చెప్తాను. జనరల్ గా మా నాన్న ఎప్పుడు ఎంజాయ్ చేయలే లైఫ్. మా నాన్న ఎప్పుడు ఒక మంచి షూ కొనుక్కోలా, మా అమ్మ ఎప్పుడు ఒక మంచి పట్టుచీర కొనుక్కోలా. ఇప్పుడు నేను కొనిపెట్టాలి వాళ్ళకి, నేను చూసుకోవాలి వాళ్ళని. నేను ఇప్పుడు సంపాదించే స్థితిలో ఉన్నాను కదా, నేను చూసుకోవాలి. అక్కడ తండ్రికి తల్లికి మరి 4 డబ్బులు సంపాదిస్తున్నాడు, అనవసరంగా ఖర్చు పెడుతున్నాడే అని పేరెంట్స్ కానీ, ఇలాంటి చిన్నవి తప్ప మేజర్ గా శాసించడాలు ఇవి ఏం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన పరిధిలో అయితే లేదు. మామూలుగా అవి కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఉంటాయేమో కొన్ని, కానీ జనరల్ గా అయితే పిల్లల థింకింగ్ ఇలా ఉంటుంది. అప్పుడు కూర్చోబెట్టి చెప్పొచ్చు తల్లిదండ్రులు, నాన్న మనకు అప్పుడు స్కోప్ లేదు, ఒక స్థలం కొనే స్కోప్ లేదు, సేవ్ చేసే స్కోప్ లేదు, వచ్చిన జీతం ఇల్లు గడపడానికి సరిపోయింది, ఇప్పుడు నీకు ఒక స్కోప్ ఉంది కాబట్టి నువ్వు ఎక్కువగా లావిష్ గా స్పెండ్ చేయకుండా నీ ఫ్యూచర్ కోసం నువ్వు కొంచెం సేవ్ చేసుకో అని చెప్పే స్థానం ఎప్పుడు ఆ హక్కు, అర్హత తల్లిదండ్రులకు ఉంటుంది. మా అబ్బాయి వచ్చి అడుగుతాడు, అమ్మ నాకు ఈ పేమెంట్ వచ్చేస్తుంది, నేను ఇప్పుడు నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కుంటాను, ఇంకా కొంచెం మిగులుతుంది, నేను ఇది కొనుక్కోనా అంటాడు. అనగానే నేను చెప్తాను, అరే 100% నువ్వు సంపాదించుకుంటున్నావు, కొనుక్కోవచ్చు, కానీ ఇది ఒక మైండ్ లో పెట్టుకో, నీకు ఇంకొక పేమెంట్ వచ్చేదాకా ఇది నీ క్వశ్చన్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చేసి, ఇప్పుడు అంటే నెల జీతం వచ్చే సంగతి నేను చెప్పట్లేదు, బట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకోండి, పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే విధానం నేనైతే అలా చెప్తాను, అరే నెక్స్ట్ పేమెంట్ వచ్చేదాకా
ఇది ఉంచుకో, ప్రాణం మీదకి ఏదైనా వచ్చినా ఏదైనా అవసరం వచ్చినా ఇది ఉంటుంది. లేదా ఆ ప్రాజెక్ట్ లేట్ అయినా ఆ డబ్బు ఇప్పుడు పడిందో ఇది హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేసుకో. నువ్వు లండన్ ట్రిప్ వెళ్తావా, ఇంకో ట్రిప్ వెళ్తావా, అది నువ్వు చూసుకో. సో ఇలా గనక చెప్పగలిగితే చాలండి, గొడవలు ఉండవు. 90% పిల్లలు బాగా తెలివైన వాళ్ళు, చదువుకున్నారు, ప్రపంచం చూస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటున్నారో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. వాళ్ళకి మంచి చెడు బాగా తెలుసండి. పిల్లలకి మంచి క్లారిటీ ఉంది ఇప్పుడు. అసలు మా జనరేషన్ లో మాకు లేదు ఆ క్లారిటీ. మా పిల్లలకి ఇప్పుడు ఎంత క్లారిటీ ఉందంటే మేము ఎప్పుడు వాళ్ళ గురించి టెన్షన్ పడలేదు. నువ్వు చదువుకో అని చెప్పలేదు, నీకు ఏం కావాలంటే అది నువ్వు చేసుకొని ఫ్రీడమ్ ఇచ్చేసాం. వాళ్ళు ఎంత క్లారిటీతో ముందుకెళ్తున్నారంటే ఆ చిన్నపాటి ఫ్రీడమ్ చాలండి వాళ్ళకి పర్సూ చేయడానికి. సో ఎప్పుడు కూడా అలాంటి చిన్న చిన్నవి ఇలా కూర్చోబెట్టి చెప్పండి, తల్లిదండ్రులు చెప్పొచ్చు, కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. హ్యాపీగా వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు కదా, చూసుకోరండి. బాధ్యత తెలిసేలా పెంచండి చాలు. నేను చెప్పాను కదా చిన్నప్పుడు, నువ్వు ఈ డబ్బులో నువ్వు ఇదే ఖర్చు పెట్టాలి అని ఎలా అయితే సేవింగ్స్ అలవాటు చేసామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది పెద్ద అయిన తర్వాత కూడా. బాధ్యత కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. బాధ్యతగా ఉండడం అనేది నేర్పించాలి. రేపటి గురించి ఆలోచించని చెప్పాలి పిల్లలకి ఇప్పుడు, అంతే.